ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది వచ్చి అసలు జ్ఞానమే లేదండి, తెలివి లేకుండా ఈ పని చేశాను, నా బిడ్డలుకి జ్ఞానం లేదు, మెమరీ పవర్ లేదు, చదవలేకపోతున్నారు, నాకు జ్ఞానం లేదు, నా భర్తకి జ్ఞానం లేదు. ఒకవేళ అన్ని తెలివితేటలు ఉంటే, చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు ఈ మాట, ఆ తెలివితేటలు అప్పుడే కనుక ఉంటే ఎంత దూరం వచ్చేది కాదు అని రకరకాలుగా ఆ జ్ఞానం లేకుండా అన్నీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఏదో కొంచెం దేవుని కృప ద్వారా కొంచెం జ్ఞానం పొందుకున్నాం అని చాలా సందర్భాల్లో మనకు కలిగిన అజ్ఞానాన్ని మనమే ఒప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము జ్ఞానవంతులు కాగలం, ఎప్పుడు మనము బుద్ధిహీనులుగా ఉండకుండా ఉండగలం అని అంటే సింపుల్. జ్ఞానైన సొలొమోను రాస్తున్నాడు, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానము యొక్క ఆరిజిన్ ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే దేవుని అందలి భయం ఉండాలంట, భక్తి కూడా ఉండాలి. నీకు భయము భక్తి రెండు ఉండాలి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు. అట్లా కుదరదు. భయభక్తులు ఈ రెండు దేవుని అని ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుని జ్ఞానాన్ని సమృద్ధిగా ఇస్తాడు. అట్లు అన్ని విషయాల్లో ఓడిపోయి చెడిపోయి నష్టపోయిన దినాలు ఇక చాలు, అజ్ఞానంతో జీవించిన దినాలు చాలు. దేవుని అందరూ భయభక్తులుగా జీవించడానికి తీర్మానం తీసుకుందాం. జ్ఞానముతో జీవించి లోకములో అందరికీ ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలమని వాగ్దానం చేసి ఆ రీతిగా భయభక్తులతో జీవించి ప్రభువా జ్ఞానముతో నాయన బ్రతికేవారుగా నీ మహిమార్థమై అనేకులు రక్షణార్థమై జీవించువారుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.